హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. పుదీనా రైస్కి కావలసిన పదార్థాలు: బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 5 పీసెస్, అనాస పువ్వు 2 రెబ్బలు, మరాఠీ మొగ్గ 1, పుదీనా 2 కట్టలు, పచ్చి బఠానీ 1 కప్, పచ్చిమిర్చి 5, క్యారెట్ పీసెస్ 1/2 కప్, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, పుదీనా పచ్చిమిర్చి మిశ్రమం చేసి ఉంచుకోవాలి. రైస్ 1 కప్ 10 మినిట్స్ బిఫోరే నానబెట్టి అట్టు పెట్టుకోవాలి. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి ముందుగా ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అది కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని అవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. క్యారెట్ పీసెస్, పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పుదీనా మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. పుదీనా యూజ్ చేయడం వల్ల పిల్లలకి దగ్గు, జలుబు రావు. హెల్త్కి ఎంతో మంచిది. మిశ్రమం ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత కుక్ అయిన మిశ్రమంలో 1 కప్ రైస్కి 1 కప్ క్వాంటిటీ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఆ మిశ్రమం బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఆ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ అవ్వనివ్వాలి. అంతే వ్యూవర్స్, పుదీనా రైస్ రెడీ. ఆ తర్వాత గార్నిష్ చేసుకున్న ప్లేట్లో రైతాతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి పుదీనా రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like,
share and subscribe.